నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నగాంధ్రునికి గాను శ్రీ భగవంతం కండే గారు, శ్రీ వంశీ కండే గారు, శ్రీ సాయి కండే గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టవద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మహర్షి లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పుష్యమాస బహుళ చతుర్దశి రోజు శ్రీ భగవంత కండే గారి సతీమణి గారు కీర్తి శేషులు శ్రీమతి కండే సుగుణ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శేషులు శ్రీమతి కండే సుగుణ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గభావ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తి శేషులు శ్రీమతి కండే సుగుణ గారి వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కలమష మెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదువారి మోములు ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మారిన దూరమైన మీ మధుర స్మృతులు మా మధురన సదాపదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ భగవంతం కండే గారికి, శ్రీ వంశీ కండే గారికి, శ్రీ సాయి కండే గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహాన్భవ, మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వవద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మహాన్భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీ భగవంత కండే గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు అలాగే కీర్తి శేషులు శ్రీమతి కండే సుగుణ గారి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వేరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్కు మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందన కాన్సెప్ట్ తో ముందుకు వచ్చి తను చేస్తూ తన వందల మంది వేల మందిని చేపిస్తున్న పెంటేశ్వర్కు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వవద్దని కోరుకుంటూ అలాగే పెంటేశ్వర్కు మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినాలు జరుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు శ్రీ భగవంత కండే గారు, శ్రీ వంశీ కండే గారు, శ్రీ సాయి కండే గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీభవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ కాలాజామున్, అలాగే రైస్, అలాగే బెండకాయ టమాటా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ. పొద్దున కడిగి పానీ